గుడ్ మార్నింగ్ పీపుల్. నేను యాక్చువల్ కొంచెం ఈరోజు నాకు మూడ్ ఆఫ్ ఉండే, కావాలని చెప్పేసి ఈ చెట్లలోకి పుట్లలోకి వచ్చి కూర్చున్నా. చూడండి ఎంత ఎట్లాంటి ప్లేస్ ఉందో. కావాలని చెప్పే కూర్చున్నా. ఇక్కడ ఒక ఆవు ఉంది, చిన్న ఆవు పిల్ల. దాని దగ్గర నేను కూర్చున్నా. ఇక్కడ నాతో పాటు వచ్చి ఈవిడ గారు కూర్చున్నారు. ఎందుకు కూర్చుంటుందో నాకు తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా సెక్యూరిటీ గార్డ్. ఇది స్ట్రీట్ డాగ్. చూడండి ఎట్లా కూర్చుందో చూడండి. అంటే స్ట్రీట్ డాగ్, దానికి అన్నం పొద్దున్న సాయంత్రం కొంచెం పెడతా అంతే. బట్ వీళ్ళకున్నంత విశ్వాసం అనేది ఎవరికి ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది. మా జోయా గోల్డీ కూడా ఉంటాయి. మా జోయా గోల్డీ ఉన్నాయి అనుకోండి, వాటిని వెనుక జోయా గోల్డీ ఎక్కడున్నారు అని పిలవాలి. ఇది నా కోసం, నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ కూర్చుని నా కోసం అది చూసుకుంటుంది. ఇది గోశాల అనమాట. ఇదంతా మా ఇంటి దగ్గర ఉంటుంది. అక్కడికి వచ్చి నేను ఆవులు చూస్తూ ఉంటా. ఆవులను చూస్తూ ఉన్నప్పుడు ఇదేం చేస్తుందంటే, చూడండి ఇప్పుడు నేను నడుస్తూ వెళ్ళినాను అనుకోండి, నా వెనక వస్తుంది. ఇక్కడ కూర్చుంది కదా, లేచి నా వెనకే వస్తుంది. చూడండి, నేను నడుస్తూ వెళ్తూ ఉంటే నాతోటే వస్తుంది. ఇది పెద్ద నా సెక్యూరిటీ గార్డ్ అనమాట. నేను జెడ్ సెక్యూరిటీ అనేది చెప్పలేను, బట్ నా కోసం ఉండే ప్యూర్ సోల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. బిట్ ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళినా అనుకోండి, నాతోటే వస్తుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళదు. నేను ఎక్కడికన్నా వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి కనిపించకుండా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళి లోపల హైడ్ అయిపోతా. అది ఏం చేస్తుందో చూడండి మీరు. నేను లోపలికి వచ్చినా అంటే ఏమైపోయిందో అనేది ఉంటుంది కదా దానికి. చూసేసింది. చూడకపోతే చూసుకుంటుంది తెలుసా నన్ను. నేను ఎక్కడున్నా అని చూసుకుంటుంది ఖచ్చితంగా. చూడండి, నేను కనిపించకపోతే ఎక్కడున్నా అని చూసుకుంటా. నేను ఉన్నానా లేదా అని చెప్పి, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయినాను అనుకోండి, అంటే ఎవరింటికన్నా వెళ్ళినా, లోపలికి వెళ్ళిపోయి హైడ్ అయిపోయినా, ఏం చేసిపోయినా, నేను ఉన్నానా లేదా అని చూస్తుంది నా సెక్యూరిటీ గార్డ్. ఇది జెడ్ సెక్యూరిటీ అంటారు కదా, ఇది నిజంగా చెప్తున్నాను కదా. డబ్బులు పెట్టుకుని అందరు సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటారు. నేను వితౌట్ మనీ, నా కోసం నేను తీసుకున్నది కాదు. నిజంగా చెప్పాలంటే అదంతటా అది నా కోసం సెక్యూరిటీ గార్డ్ వర్క్ చేస్తుంది. రానా దా చూడండి, నన్ను ఇంటికి వెళ్ళిపోదాం. పద ఇంటికి వెళ్దాం. నువ్వు ముందు పద. నేను యాక్చువల్గా మార్నింగ్ టైమ్ నేను వర్క్ చేసి టెంపుల్కి వెళ్ళి, టెంపుల్ నుంచి వచ్చి, నాతో పాటు ఖచ్చితంగా నాకన్నా ముందు ఉండేది ఇది. అంటే మనతో పాటు కొంచెం అన్నం పెడితే మనతో వస్తాయి అని చెప్తారు కదా, అటువంటి ప్యూర్ సోల్ అనమాట. ఇది బయట కుక్కల్ని ఏదో కరిచింది అని చెప్పేసి కొట్టిండ్రు వేరే వాళ్ళు. కాలుకి దెబ్బ తగిలింది. ఒక 2 రోజులు ఇది నడవలేదు. దాని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నన్ను అట్లా కరుస్తావు ఎందుకు అని చెప్పి నేను మాట్లాడాను.
అంటే డాగ్స్కి కూడా మనం ఏం చెప్తున్నామో అవి అర్థమవుతాయి అనే విషయం మళ్ళీ నాకు తెలుస్తుంది. ఎందుకోసం చెప్తున్నా అంటే మనం మాట్లాడేది వాటికి జస్ట్ నోరు మాత్రమే లేదు, బట్ దే కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మన పెయిన్, మన హ్యాపీనెస్, మన ఎక్స్ప్రెషన్స్, మనం మనం మాట్లాడేవన్నీ కూడా షీ కెన్ అండర్స్టాండ్. దే కెన్ ఫీల్ దట్ వన్. ఆ వైబ్స్ ఉన్నదే డాగ్స్. అంటే డాగ్స్ పెంచుకుంటే మీకు బాగా జరగదు, అది కాదు, ఇదంతా పక్కన పెట్టండి. నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఒకటి చెప్పండి. దేవుడు అన్నీ చేసేస్తున్నాడు అంటున్నారు కదా, నువ్వు దేవుడితోటి డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నావా? సరే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, అభిషేకం చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఆ పూజ చేసినవి, అభిషేకం చేసినవి అవేమన్నా ఆయన తింటున్నాడా? పాలు అభిషేకం చేసి ఆయన నెత్తి మీద నుంచి పాలు పోస్తున్నావు, అదేమన్నా యూజ్ అవుతుందా? అదేం యూజ్ కాదు. వీటికి మనం పెట్టే ఫుడ్ అనేది అవి లైవ్లీవుడ్కి యూజ్ అవుతున్నది. అటువంటివి దే ఆర్ ఎక్స్ప్రెసివ్, మోస్ట్ ఎక్స్ప్రెసివ్ థింగ్స్ అనమాట. ఓయ్ నడు, నడు, దా రా. వచ్చేసి అంటే వచ్చేసింది. ఇది ఇప్పుడు నాతోటే ఉంటుంది, ఇంటి దగ్గర వరకు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు పిలుస్తున్నా, కానీ బేసిక్గా అయితే నాతోటే ఉంటుంది. మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ప్యూర్ సోల్స్ ఆర్ డాగ్స్. ప్లీజ్ డాగ్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డాగ్స్ని ఎప్పుడు మంచిగా చూడండి. దే ఆర్ ప్రొటెక్టర్స్. స్ట్రీట్ డాగ్స్ అని చెప్పేసి మనం ఏదో నెగ్లెక్ట్ చేస్తాం. స్ట్రీట్ డాగ్సే మెయిన్ మనకి మన మన డెస్టినీ అనేది డిసైడ్ చేసేది మన స్ట్రీట్ డాగ్స్. ఏయ్ ఏయ్, నేను వెళ్ళిపోతున్నా. ఏయ్, ఏం చేస్తున్నాను? పిచ్చి వేషాలు నడు. దీనికి చాలా కోపం అనమాట, అగ్రెసివ్గా ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయి దీంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.